28 నోటీస్ ఇచ్చారు. 28 నోటీస్ ఇచ్చి 30లోకి హాజరు కావాలన్నారు. హాజరవుతున్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా హాజరవుతారు. ఇవాళ ఏం చేస్తారో చెప్పండి. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. కొత్తూరు పోలీస్ స్టేషన్కి బయలుదేరిన దువ్వాడ చివరికి ఒక చోట తేలాడు. ఈలోపే దివ్యల మాధురి కూర్చుని తను రెచ్చిపోయింది. ఎక్కడున్నాడు మా దువ్వాడ, మా రాజాని ఎక్కడున్నారో చెప్పండి, అర్జెంటుగా నా మడత కాజాని తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి రెచ్చిపోయి బయట. ఇంకేది కాకుండా 4 రోజులు నాకు స్టోర్ ఓపెనింగ్ ఉంది, చెక్కుల మీద సంతకాలు ఎట్టేద్దాం అనుకుంటే నన్ను పోలీసు వాళ్ళు ఇక్కడ బయటకు వెళ్ళివ్వట్లేదు, 50 మంది పోలీసులు ఇక్కడే ఉంటే మా రాజాని ఏం చేస్తారు అని చెప్పి రెచ్చిపోయింది. ఏంటంటే దువ్వాడ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, దువ్వాడ డ్రైవర్స్ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎంత రెక్లెస్ పర్సన్ ఈ దువ్వాడ అన్న విషయం ఇప్పుడు మీకు తీసుకొస్తున్న నోటీస్కి. మధ్యాహ్నం 2ంటికి పోలీస్ స్టేషన్లో అటెండ్ అవ్వాలి కొత్తూరులో. ఈ క్యాండిడేట్ డుమ్మా కొట్టి పారిపోయాడు. పారిపోతే ఏమైంది, ఇక్కడ పోలీసులు ఏమో రాడేంటి ఇంకా అని చెప్పి అక్కడ 150 పోలీసు బృందాలు వెయిట్ చేస్తున్నాయి. 150 మంది పోలీసులు. ఇక్కడ ఈ దివ్యల మాధురిని కంట్రోల్ చేయడానికి 50 మంది పోలీసులు ఉన్నారు. ఇంత డ్రామా నడుస్తుంటే ఇక్కడ బయట కూర్చుని అప్పటికప్పుడే నల్ల కండు వేసేసుకుంది మెళ్ళలో. నా రాజా ఇక్కడ, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి రావాలి, హే పవన్ కళ్యాణ్ వేర్ ఇస్ మై రాజా, ఇన్ని లెవెల్లో రెచ్చిపోయింది. చివరికి ఏమైంది, ఈ క్యాండిడేట్ అంటే కిడ్నాప్ చేశారని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తుంది. పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేశారు, లేకపోతే ఇంకా చాలా మంది ఏమంటారంటే కమెంట్స్లో కాళ్ళ మీద పడేసి బడితి పూజ చేశారేమో అని. లేదు, అదేం లేదు. ఈ దువ్వాడ ఓవర్ యాక్షన్ మించిన ఓవర్ యాక్షన్, బాప్కా ఓవర్ యాక్షన్. ఈ దువ్వాడ ఏంటంటే సోషల్ మీడియా కేసే కదా అని చెప్పి పారిపోదాం అని డిసైడ్ అయిపోయి కార్ ఎక్కి ఒరిస్సా ఎక్కేశాడు. ఒరిస్సా ఎక్కేసి నాకు గుండె ప్రాబ్లం ఉంది, నేను ఈరోజు రాలేను అని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇచ్చాడు. ఎన్ని గంటలు కూర్చోబెడతారు, కూర్చోబెట్టండి. ఏం కేసులు పెట్టి జైల్లో పెట్టాలనుకుంటున్నారు, పెట్టండి. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. గౌరవించే ఈ రోజు కూడా స్టేషన్కి వస్తున్నాను, బయలుదేరుతున్నాను. ఏమండి, పొద్దున్న బయలుదేరేటప్పుడు ఏం చెప్పాడు, కారు ఎక్కేటప్పుడు అందరు వీడియోస్ చూసే ఉంటారు కదా, నేను వెళ్తున్నాను, నేను ఒక అడ్వకేట్ని. దువ్వాడ అడ్వకేటా, నాకు ఈ విషయం ఇప్పుడు దాకా తెలీదు. ఎనీవేస్ 9 గంటలు నేను కోఆపరేట్ చేశాను, మొత్తం కథ పిండేస్తాను, నేను వెళ్ళిపోతున్నాను ఇంకా పోలీస్ స్టేషన్కి. 27వ తారీఖున వాళ్ళ అమ్మకు బాగాలేదు, 30వ తారీఖున దువ్వాడ గుండె బాగాలేదు. అందుకే డైరెక్ట్ కొచ్చి ఒరిస్సా పారిపోయి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయిన దువ్వాడ. ఇప్పుడు ఏమంటాడు, కొడాలి నానిలానే నాకు కూడా గుండె ప్రాబ్లం ఉంది కాబట్టి నన్ను అరెస్ట్ చేయకండి అని చెప్పి. మొత్తానికి వీళ్ళ అరెస్ట్ వేడి, వీళ్ళ పారిపోవటం, వీళ్ళ కథా స్క్రీన్ ప్లే. సొంత రాజుకు చెప్పకుండా రాజా పారిపోవడం ఏంటంటే, ఎక్కడైనా విన్నారా ఈ సోద్యం? దీనికి ఈమె కూర్చుని నన్ను బయటికి వెళ్ళింది సార్, నేను డబ్బులు డ్రా చేసుకోవాలి సార్, మాకు వచ్చి అభిమానులు లోపల రానివ్వట్లేదు సార్ అంట. అక్కడ ఎవ్వరు లేరు అభిమానులు, నేను 4 పంచక్ర వెనక మా అనుచరులు అని చెప్పి తిరిగిన 4. దానికి ఎవరు రానివ్వట్లేదు. దువ్వాడ తిని ఫోన్ కూడా ఎత్తడా, తినికి కూడా చెప్పడా ప్లాను. మధ్యలో గుండెలో టాక్ నిన్న కొడితే దువ్వాడకి చెప్పకూడదు, దివ్యలకు చెప్పకుండా ఎవరు చెప్తాడు? మొత్తానికి ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఒరిస్సాలో తేలిన దువ్వాడ ఈరోజు స్కిప్ కొట్టి ఎస్కేప్ కొట్టి పారిపోయి పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి మై హార్ట్ ఇస్ నాట్ వెల్ యార్, నేను ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను ఒరిస్సాలో అని చెప్పి యాక్సిలేటర్ తొక్కితే అక్కడ తేలాడు. డ్రైవర్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్. దీనికి డ్రామా ఎంత పండించింది మాధురి కూర్చుని. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, ఎవ్రీవన్ కమ్. వైసీపీ వాళ్ళ టైంలోనే ఈ కమెంట్లు అన్నారు. మా ఆయన సొంతంగా అనలేదు కదా అంట. మీ ఆయన సొంతంగా నాకు ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి నోట్లో కూర్చొని చెప్పాడా? ఏం మాటలు మాట్లాడుతుంది ఈ క్యాండిడేట్? ఈ క్యాండిడేట్కి అయితే ఈరోజు పబ్లిక్లో పరువు పోయింది. ఇద్దరు కూర్చుని, దివ్యల దువ్వాడ ఇద్దరు కూర్చుని హైడ్రామా నడిపి ఎక్కడున్నా నా రాజా అని చెప్పి రెచ్చిపోయారు. చివరికి ఆ క్యాండిడేట్ ఒరిస్సాలో తేలాడు. ఇదండి. సో మీరేమంటారు? వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత పొద్దున్నే స్టేషన్కి బయలుదేరిన దువ్వాడ ఓవర్ యాక్షన్ ఏంటి, అసలు రాజా ఎక్కడున్నాడని చెప్పి ఈ క్యాండిడేట్ ఓవర్ యాక్షన్ ఏంటి, అసలు వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఏంటి? దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో గట్టిగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.